హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? సో టుడే రెసిపీ వచ్చి బీరకాయ పచ్చెనగపప్పు అండి. సో కర్రీ అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. సో ఈ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చి బీరకాయ పచ్చెనగపప్పు అండి. నేను ఆల్రెడీ పచ్చెనగపప్పుని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టేసానండి. సో ఇప్పుడైతే మనము దానిలోకి ఒక మీడియం సైజ్ టమాటా అయితే తీసేసుకున్నానండి. 2 చిన్న ఆనియన్స్ తీసుకున్నానండి. 2 మీడియం సైజ్ బీరకాయలు అయితే తీసేసుకున్నాను. సో దీంతో అయితే మనము బీరకాయ పచ్చెనగపప్పు కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను చూడండి. ఓకేనండి, గ్యాస్ పైన అయితే నేను బాణీ పెట్టేసుకున్నాను. దీనిలో వచ్చేసి ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి. కర్రీ సరిపడా ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. నేనైతే ఆనియన్స్ని యాడ్ చేసేస్తున్నానండి దానిలోకి. ఓకేనండి, దీనిలో నేను ఇప్పుడు వచ్చేసి పచ్చెనగపప్పు అయితే యాడ్ చేస్తానండి. ఓకేనండి, దీనిలో వచ్చేసి నేను టమాటాలు యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకేనండి, టమాటాలు చక్కగా మగ్గిపోయి నేను దీనిలో వచ్చేసి బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఓకేనండి, చక్క బీరకాయ కూడా మగ్గిపోయింది. సో దీనిలో నేను ఇప్పుడు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తాను. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్లు అయితే కారం యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 2 రెల్లల కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నానండి. చూసారు కదండి, కర్రీ అయితే చక్కగా దగ్గరగా ఉడికిపోయింది. దీనిలో అయితే నేను వాటర్ అయితే యాడ్ చేయలేదండి. సో సింపుల్గా అయితే అయిపోయింది. దీనిలో కొంచెం గరం మసాలా వేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి గరం మసాలా అంతే. ఓకేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. సో మనమైతే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు.